కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పం ఉంటే చాలు, ఏ పని చిన్నది కాదని తన చేతులతో నిరూపిస్తున్నారు ఓ మహిళ. భర్త నేర్పిన విద్యని జీవితానికి ఆయుధంగా మార్చుకుని పురుషుల ఆధిపత్యంగా భావించే మోటార్ రిపేరింగ్ రంగంలో 14 ఏళ్లుగా విజయవంతంగా రాణిస్తున్నారు. బోరు మోటార్లను రిపేర్ చేస్తూ కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నారు ఎమ్మిగనూరుకు చెందిన మాపున్ని అనే మహిళ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం గూడూరు బైపాస్ రోడ్డులో నివసించే పింజారి రాజాసాబ్ మాబున్ని దంపతులకు వివాహమై 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. కుటుంబ పోషణ కోసం రాజాసాబ్ ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ బోరు మోటార్ల రిపేరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ పిల్లల చదువులు, ఇంటి అద్దె, షాపు అద్దె, ఇతర కుటుంబ ఖర్చులు పెరిగాయి. ఈ క్రమంలోనే భర్త ఒక్కడి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమని గుర్తించిన మాబున్ని ఆయన కష్టాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు భర్తతో కలిసి షాపుకి వెళ్లి మోటార్లను విడదీయడం, లోపాలను గుర్తించడం, మరమ్మతులు చేయడం వంటి పనులను ఆసక్తిగా నేర్చుకున్నారు. అలా నేర్చుకున్న నైపుణ్యంతో గత 14 సంవత్సరాలుగా భర్తతో కలిసి మోటార్లను రిపేర్ చేస్తున్నారు. భర్త బయటకు వెళ్లిన సమయంలో రైతులు తీసుకొచ్చే మోటార్లను స్వయంగా రిపేర్ చేస్తూ చాకచక్యంగా సమస్యలను పరిష్కరిస్తున్నారు. కుటుంబానికి అండగా నిలవాలంటే చదువుతో పాటు నైపుణ్యం, కష్టపడే తత్వం కూడా ఎంతో అవసరమని ఆమె చెబుతున్నారు. నా పేరు మాపున్ని, మా ఆయన పేరు రాజు. నాకు 2 పిల్లలు సార్. మేము ఈ పని చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాము. మా పిల్లలు కొద్దిగా చదువు పరంగా అన్ని పరంగా గవర్నమెంట్ సాయం చేస్తే ఈ పని 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. పని చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక్కడే పని చేస్తున్నాడు కదా, మా ఆయనకు చేదోడుగా వాదోడుగా ఉందామని ఇదే పని నేర్చుకున్నాం. చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా గవర్నమెంట్ పిల్లలకి మంచి చదువునిచ్చి రీసీట్నిస్తే బాగుంటుంది. చదువు పరంగా కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. పెద్ద పిల్లోడు 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న పిల్లోడు 7th చదువుతున్నాడు. పొద్దుటూరులో చదువుతున్నాడు పెద్ద ఆయన. చిన్న పిల్లోడేమో గార్డెన్లో చదువుతున్నాడు. చదివించడానికి మాకు భారంగా ఉంది. పిల్లలు చదివించుకోవడానికి మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం పిల్లల చదువుల ద్వారా కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం తమలాంటి స్వయం ఉపాధి కుటుంబాలను ఆదుకొని సబ్సిడీ రుణం లేదా ఆర్థిక సహాయం అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించి మరికొందరికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.